ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు ఇవాళ మళ్లీ కస్టడీలోకి తీసుకున్నారు. చెంచులగల జైల్లో ఉన్నటువంటి రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీసీఎస్ కు తరలించారు పోలీసులు. నేటి నుంచి 3 రోజుల పాటు విచారించబోతున్నారు. కేసుతో సంబంధం ఉన్న డిజిటల్ పరికరాలు, ఆర్థిక లావాదేవీలు, మిగతా వ్యక్తులతో ఉన్న అనుసంధానాలు వంటి అంశాలపై వివరాలు సేకరించబోతున్నారు పోలీసులు. ఐబొమ్మ రవిని ఇప్పటికే 5 రోజుల పాటు విచారించారు. అయితే మరో కేసులో రవిని మళ్లీ 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. రాబోయే రోజుల్లో మరిన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు ఇవాళ మళ్లీ కస్టడీలోకి తీసుకున్నారు. చెంచల్గూడ జైల్లో ఉన్న రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీసీఎస్ కు తరలించారు పోలీసులు. నేటి నుంచి 3 రోజుల పాటు విచారించబోతున్నారు పోలీసులు. ఈ కేసుతో సంబంధం ఉన్న డిజిటల్ పరికరాలు, ఆర్థిక లావాదేవీలు, మిగతా వ్యక్తులతో ఉన్న అనుసంధానాలు వంటి అంశాలపై వివరాలు సేకరించబోతున్నారు పోలీసులు. ఐబొమ్మ రవిని ఇప్పటికే 5 రోజుల పాటు విచారించారు పోలీసులు. అయితే మరో కేసులో రవిని మళ్లీ 3 రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.